7 వేలల్లోనే 5 రోజుల కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్, సీతామఢి యాత్ర. వెంటనే ఈ కింది నెంబర్లకు కాల్ చేసి బుక్ చేసుకోండి. మీరందరూ ఒకసారి ఆలోచించారు. ఎవరు కూడా రాకండి ఇక్కడికి. ఉద్యోగస్తులు అయిపోయింది. గంగారం సెకండ్ ఏఎన్ఎం ఇచ్చింది. ఈరోజు ఎన్నో ఆశలతోటి ఎన్నో ఆకాంక్షలతోటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఇటు ప్రజలు, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అటు ఉద్యోగులు, అటు నిరుద్యోగులు, అటు ఆదివాసీ సంఘాలు, దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, బీసీ సంఘాలు, మరి అనేక మైనార్టీలు, అన్ని వర్గాల ప్రజలు కూడా కోరుకున్న ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కంచెలు నాటే ప్రభుత్వం కాదు, కంచెలు పెట్టి మరి ప్రజలకు దూరంగా ఉంచే ప్రభుత్వం కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల వద్దకు పాలన, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా పాలన, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలందరికీ స్వేచ్ఛ ఇచ్చి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకున్నటువంటి ప్రభుత్వం. అందుకే మరి అటొక దిక్కు రిజల్ట్ వస్తుండే మేమందరం గెలుస్తున్నాం, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనేటువంటి సంకేతాలు మరి మీడియా ద్వారా వస్తుండగానే రేవంత్ రెడ్డి గారు ఒక దిక్కు మరి అక్కడ గడి చుట్టూ ఉన్నటువంటి కంచెల్ని కూడా మరి ఒక ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ళు ప్రజలకు దూరంగా, కనీసం అక్కడ ఎమ్మెల్యేలు పోయిన అవకాశం లేకుండా, ఓ మంత్రులు పోయిన అవకాశం లేకుండా ఉండేటువంటి ప్రగతి భవన్ కోట్ లాంటి వాటి అన్ని చుట్టూ ఉన్నటువంటి కంచెల్ని కూడా తొలగించి ఈ రోజు అది ప్రజాభవన్ గా మార్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. ఎందుకంటే ప్రజల ధనంతో కట్టుకున్నది, ప్రజల ధనంతో పెట్టుకున్నది, కానీ ప్రజలకే ఆ భవనాల్లోకి పోయేటువంటి అవకాశం లేకుండా ఉండింది. గత 3 నెలల క్రితం చూస్తే నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి సెక్రటేరియట్ పోతే నాకే గేట్లలో రానివ్వనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు ప్రజావాణి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ ముఖ్యమంత్రి గారు మరి వారు ఎట్లయితే ప్రజల సమస్యలు వినేదో ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము మరి హైదరాబాద్ లో ప్రజావాణి కార్యక్రమం పెట్టి ప్రజలు ఇచ్చేటువంటి ప్రతి వినతి పత్రానికి పరిష్కారం చూపేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మనం వచ్చినాక 3 రోజులకే అధికారానికి వచ్చినాక 2 రోజులకి 7వ తారీఖు నాడు మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినాం. మాది ఏం శాఖలో ఇంకా తెలియనే లేదు. ఈ లోపే కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ వాళ్ళు ఇంకెప్పుడు చేస్తారు అంటారు. అసలు మన గవర్నమెంట్ ఏర్పడి 2 రోజులు కాకముందే ఎంట పడుతున్నారు. కానీ మీకు అందరూ తెలుసు 10 సంవత్సరాల కాలంలో రైతు రుణమాఫీ జరగలేదు, మరి అదే విధంగా విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం, కేజీ నుంచి పీజీ లేదు, భూములకు పట్టాలు లేవు, గిరిజనేతరులకు కూడా మరి కనీసం రైతు బంధు కూడా రానటువంటి పరిస్థితి, గిరిజనులకు కూడా పోడు భూములకు పట్టాలు పూర్తి స్థాయిలో పట్టాలు లేక మరి రైతు బంధు రాక ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. కానీ ఇవాళ మీరు చూస్తే ప్రతి సంవత్సరం మరి టిఆర్ఎస్ పాలనలో కోతలు ధాన్యానికి. మరి ఈ రోజు ఎక్కడైతే కల్లాలలో ధాన్యం ఉందో అక్కడికి మరి మిల్లర్లు వచ్చి కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి.
ఈ రోజు వరకు అయితే నాకు ఒక ఫోన్ రాలేదు, మాకు కటింగ్ పెట్టిరని. అన్ని పోతున్నాయా? అన్ని పోతున్నాయి. గవర్నమెంట్ రేట్ కంటే కూడా రూపాయి ఎక్కువనే పెట్టి పోతుందా లేదా? అంతకుముందు బార్దాన్ రాలేదు, కొండలేరు, తాలు, తేమ, కింటాకు 10 కిలోలు 14 కిలోలు కట్టింగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే కష్టజీవుల పార్టీ, కార్మికుల పార్టీ, కర్షకుల పార్టీ, రైతుల పార్టీ, పేదల పార్టీ. పేదల కోసమే తప్ప పెద్దల కోసం పాలించే పార్టీ కాదు. కాబట్టి రేపు 28వ తారీఖు నాడు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. 138 సంవత్సరాలు అవుతుంది పార్టీ ఏర్పడి. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 6 గ్యారంటీలను కూడా అమలు చేయడం కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం గ్రామ పంచాయతీలలో చేస్తా ఉన్నాం. ప్రతి గ్రామ పంచాయతీలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వివిధ రకాల మనం ఏదైతే హామీలు ఇచ్చినామో, గ్యాస్ అర్హత ఎవరికి ఉన్నది, అదే విధంగా పింఛన్ అర్హత ఎవరికి ఉన్నది, మరి మహిళలకు కూడా 2500 అర్హత ఎవరికి ఉంది, ఇందిరమ్మ ఇళ్ళ అర్హత ఎవరికి ఉంది, అలాంటి యొక్క అప్లికేషన్ మీకు చేతిలో పెడతాము. దాన్ని మీరు నింపుకొని వచ్చి అక్కడ కౌంటర్లో ఇస్తే అదంతా రికార్డ్ చేసి ఆయా లబ్ధిదారులకు మరి ఆ పథకాలను కూడా చేరవేసేందుకు 28వ తారీఖు నుంచి 6 గ్యారంటీ పథకాల అమలు కోసము దరఖాస్తుల స్వీకరణ, దరఖాస్తుల చేరిక తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిబద్ధతతో పనిచేస్తూ దరఖాస్తు చేయించండి. ఈ మండలం 100కు 100% దాదాపుగా కనీసం 80% అయినా అర్హులే ఉంటారు. ఎందుకంటే ఎక్కువ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కోటీశ్వర్లు లేదా ఆసాములు భూస్వాములు ఎవరు లేరు. కాబట్టి మీకు అందరికి కూడా దాదాపుగా అర్హత వస్తుంది. అందరూ దరఖాస్తులు పెట్టుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాను. అదే విధంగా ఈ మండలానికి మంచినీటి సౌకర్యం, అదే విధంగా ముఖ్యంగా చేన్లల్ల నీటి సౌకర్యం లేక పేదరికం ఇబ్బంది పెడతా ఉంది. రైతులకు పంటలు లేవు, 2 పంటలు. మరి దసరా వెళ్ళిపోయిందంటే అందరం ఇళ్లలోనే ఖాళీగా కూర్చుకునేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా తొందరలోనే మరి పైప్ లైన్ ద్వారా ఈ యొక్క ప్రాంతాన్ని పాకాల చెరువు నుంచి నీళ్లు తీసుకొని 2 పంటలకు నీళ్లు వచ్చే విధంగా ప్రణాళిక చేసి అమలు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. పెండింగ్ లో ఉన్న రోడ్లు చాలా వరకు మనకి ఇబ్బంది పడ్డాం, కష్టపడ్డాం. రోడ్లు లేక కూడా అవన్నీ నాకు వచ్చిన శాఖ కూడా దాదాపుగా ఊరు నుంచి ఊరికి రోడ్డు, ఊళ్ళల్లో సీసీ రోడ్లు లేదా చేన్లకు ఇలాంటి శాఖలో ఉన్న నేను కూడా తప్పకుండా ఈ యొక్క ప్రాంతాన్ని అన్ని రకాలుగా రోడ్లను ఏర్పాటు చేసుకొని మనం ఏం వెనుకబడి లేము అనే విధంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామని తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా మరి వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎన్నో కష్టాలు పడి ఎన్నో పారిశుద్ధ్య ఇబ్బందులను పడి మరి మా వెంట ఉన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన నాయకులు కూడా మేము కూడా వాగ్దానం చేసిన ప్రకారంగా పోడు భూముల సమస్య గాని, అదే విధంగా మరి నర్సంపేట డిపో నుండి భద్రాచలం వరకు కూడా బస్సు కావాలని కూడా అడగడం జరిగింది. తప్పకుండా బస్సు గాని, గ్రామాలలో రోడ్లు గాని, పంది పంపుల రిజర్వాయర్ ఏర్పాటు చేసుకోవడము, పాకాల లిఫ్ట్, పోడు భూములు గిరిజనేతర పేదలకు సంబంధించి, అదే విధంగా 2 పంటలకు నీళ్లు, ఇవన్నీ కూడా తప్పకుండా ఒక్కొక్కటి నేను ఇంకా అంటే వాస్తవానికి పరిపాలన మీద కూర్చోలే, వచ్చిపోయేటోళ్ళని కలుసుడే సరిపోతుంది, వచ్చిపోయేటోళ్ళు అప్లికేషన్ తీసుకోవడమే సరిపోతుంది. పొద్దున 6 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 12 దాకా ఇదే అవుతుంది. కాబట్టి తప్పకుండా కొత్త సంవత్సరం నుంచి మీరు ఇచ్చినటువంటి, మీకు వాగ్దానం చేసినటువంటి ప్రతి పనిని అమలు చేయడం కోసం పూర్తి స్థాయిలో టైం కేటాయించుకొని ఈ నియోజకవర్గానికి మరి ఆడబిడ్డలాగా, ఇంటి బిడ్డలాగా, మీ ప్రాంత బిడ్డలాగా, మీ ప్రాంత బిడ్డను లాగా కాదు బిడ్డలుగా ఖచ్చితంగా పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిరుద్యోగ యువతలకు సంబంధించినటువంటి ఐటీడీఎస్ స్కీమ్స్ కానీ, అదే విధంగా డైలీ వేజ్ వర్కర్స్ కానీ, సిఆర్టీలై కానీ, అదే విధంగా ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీలు కానీ, మన పోలీస్ అధికారులు 317 జీవోతో కూడా చాలా మంది ఇబ్బంది పడతారు. ఇక్కడ పుట్టిన వాళ్ళు హైదరాబాద్ లో చేస్తారు, హైదరాబాద్ లో పుట్టిన వాళ్ళు అచ్చంపేటలో పోయి పనిచేస్తారు ఉద్యోగులు. వాళ్ళని ఎంతో కోసపెట్టే 317 జీవో కూడా
రద్దు అవుతుంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మళ్ళా పునరుద్ధరించబడుతుంది. అదే విధంగా ఇంకా రాంపురం గురించి అదే విధంగా మరి పులుసువారి చెట్టాము ఓటాయి చెట్టన కూడా రోడ్డు పాకాల నుంచి ఇల్లు వరకు డబుల్ రోడ్డు ఇవన్నీ పెళ్లి వాగు పైన చెట్టాము. గురుకులంలో సిఆర్టీలను రెగ్యులరైజ్ చేయడం ఇవన్నీ కూడా నా దృష్టిలో ఉన్నాయి. తప్పకుండా ఒక్కొక్క పని కంప్లీట్ చేసుకుంటూ మీ అందరి యొక్క మన్ననలు పొందుతామని తెలియజేస్తూ కోనాపురం పొట్లాపురం రోడ్డు కూడా అడుగుతా ఉన్నది. ఇది వాస్తవం చాలా రోజులు ఉంటుంది. ఇట్లా రోడ్డు చేసుకుంటే మనకు ఒక 15 కిలోమీటర్లు, నేను దాదాపుగా 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. నర్సంపేట దాటి రావాల్సి వస్తుంది. నర్సంపేట నియోజకవర్గం, మహబూబాద్ నియోజకవర్గం 2 నియోజకవర్గాలు దాటితే మన ఏరియాలకు రావాల్సి వస్తుంది. మీకంటే ఎక్కువ నాకు కూడా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మీకు ఏ ఆపద వచ్చినా తొందర రావాలనిపిస్తుంది. కానీ ఇవన్నీ తిరుక్కుంటూ వచ్చాక 2 గంటన్న పడుతుంది. ఇట్లయితే 15 నిమిషాలలో నేను కూడా మీకు దగ్గరకు వస్తా. తప్పకుండా ఈలోపే ఒక వేరే స్కీమ్ ద్వారా కూడా కనీసం మట్టన పోయాలని మేము ప్రయత్నం చేస్తాను. మట్టి కూడా చేసుకోవడం మీ యొక్క సమస్యను కూడా పరిష్కరిస్తానని తెలియజేస్తా ఉన్నాం. మరి మీరందరూ నన్ను మొదటి నుంచి కూడా ఆశీర్వదించి కడుపులో పెట్టుకొని కాపాడుకొని ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా ఈ 2 మండలాల ప్రజలతోటి ఒక కుటుంబ బంధం, ఒక అనుబంధం, ఒక ఆత్మీయ సంబంధం ఉంది. కాబట్టి ఓడినప్పుడైనా గెలిచినప్పుడైనా ప్రతి సందర్భంలో ఈ 2 మండలాల నుంచి నాకు ఎప్పుడు మెజార్టీ ఓట్లను ఇస్తూ ఈరోజు ఈ స్థాయిలో కూర్చోబెట్టడంలో మరి యొక్క ఉమ్మడి కొత్తగూడ గంగారం మండలాల యొక్క ప్రజల యొక్క దీవెనలు, ఆశీస్సులు, కార్యకర్తలు, నాయకుల యొక్క కష్టము, ఉద్యోగుల యొక్క సపోర్టు, మీ అందరి యొక్క కృషి పట్టుదల మూలంగానే నేను ఈ స్థాయిలో ఉన్నానని మీ అందరికీ తెలియజేస్తూ పేరున ఆదాభివందనాలను తెలియజేస్తా ఉన్నాను. స్వాస్థంగా మన నీటి సౌకర్యం కూడా కల్పిస్తామని గిరిజనేతర సోదరులకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అందరు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నాం. కలహాలు వద్దు, కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్టుగా పంచాయతీలు కేవలం ప్రజాప్రతినిధులకు, నాయకులకు ఉపయోగపడతాయి కావచ్చు, ఓట్లు వేయడానికి, ఓట్లు దించడానికి. కానీ మనకు ఉపయోగపడదు. మనకి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం మరి మీరు పొద్దున్న కనుక ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని నేను వాస్తవానికి ఈరోజు మంచిగా గుంజేరు కాడ ఏదన్నా మనం అరేంజ్ చేసుకోవాల్సింది ఉండే ఫుడ్, కానీ టైం లేకపోవడం మూలంగా, తక్కువ టైం ఇవ్వడం మూలంగా మీకు అందరికీ భోజనాలు అరేంజ్ చేయలేకపోయినాం. క్షమించాలని కోరుకుంటూ మీ అందరి యొక్క సమస్యలు నా సమస్యలుగా గుర్తుపెట్టుకుంటా. ఇది నా బాధ్యత. మీ అందరికి అందుబాటులో ఉండి సేవ చేస్తా. అక్క దూరం అయిపోయింది, మంత్రి అయిందని అనుకోకూరి. మంత్రి కంటే ముందు మీ ఆడబిడ్డనే. ఏ పదవిలో ఉన్నా మీ ఇక్కడ బిడ్డనే. ఇది ఇక్కడ ఈ భూమి నాది, ఈ ములుగు నాది, ఈ ప్రాంతం నాది. కాబట్టి మరి మీరు అలాంటి భావన అక్కడెక్కడ కొద్దిగా పోలీస్ అధికారులు వాళ్ళ ఇబ్బందులలో వాళ్ళు మిమ్మల్ని అక్కడెక్కడ కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. పెద్ద మనసుతోటి అర్థం చేసుకోండి. అధికారులకు కూడా నేను ఎప్పటికప్పుడు సూచన చేస్తున్నా. మొన్నే అంటున్నారు మేము 10 ఏళ్ళను అక్కతోటి మమ్మల్ని ఒక 10 నిమిషాలు గెలవనియరా అన్నారు. బాధ అనిపించింది నాకు. నిజంగానే నేనే ఏమి ఇట్లా మనోళ్ళు ఇట్లా అయిపోతున్నాను. కాబట్టి అందరికి ఇంకా అందుబాటులో ఉండి పని చేస్తాం. పని చేసే అవకాశం మనకు వచ్చింది కాబట్టి పని చేస్తాం. మీ అందరితో దగ్గర ఉంటానని కూడా తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఒక 10-15 రోజులు అయితే ఫ్రీ అయిపోతా ఉంటా. ఈ పనులన్నీ ఎప్పటికీ తిరుగుతూనే ఉంటాయి. ఇంకా అటు జాతర పనులు కానీ, ఇటు మన ఏరియా డెవలప్మెంట్ గురించి కానీ తప్పకుండా మరి మీ అందరికీ తోడుగా ఉండి పనిచేస్తానని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అడ్డానికి వస్తారమ్మా. మీరు
ఓకే ఓకే ఓకే